శక్తితో కాలిపోవునుగాక. అరే నీ యొక్క ఆత్మ చేత నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మొట్టమొదట మీ అందరికీ కూడా, వనపర్తి వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ దినము ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు గురించిన శుభవార్తను తెలియజేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యెషయా 9:6 ఏలైనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మానవ స్వరూపముగా ఈ యొక్క భూమి మీద ఏ విధంగా ఈ లోకానికి అనుగ్రహింపబడినాడంటే, బైబిల్ ఏమంటుందంటే ఒక కుమారునిగా అనుగ్రహింపబడినాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది గొప్ప ప్రవచనం. యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనము చెప్పి యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే ఈ ప్రవచనాన్ని యెషయా ప్రవక్త తెలియజేసినాడు. దేవుని బిడ్డలారా, 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆయన ఏ విధంగా అయితే మరి ప్రవచనం తెలియజేసినాడో అదే విధంగా మరి పుట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 2:11 ఈ విధంగా రాయబడి ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ పుట్టిన్నాడంటే దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం ఎక్కడ ఉంటుందంటే ఇజ్రాయేలులో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేశం ఎక్కడుందంటే ప్రపంచం యొక్క నడిబొడ్డున ఇజ్రాయేలు దేశం ఉన్నది. ప్రపంచం యొక్క నడిబొడ్డున మరి దేవాది దేవుడు మానవాళి నిమిత్తమై ఆయన పుట్టినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రపంచానికి కేంద్ర బిందువు అయిన ఆ యొక్క ప్రపంచం యొక్క నడిబొడ్డున దేవాది దేవుడు కూడా ప్రపంచానికి కేంద్రం కాబట్టి ఆ కేంద్ర బిందువు అయిన ఆ యొక్క దేశములో, ఇజ్రాయేలు దేశములో మరి దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామంలో పుట్టినట్టుగా మనము మరి చూస్తాం. నిజముగా దేవుడు మానవాళిని ప్రేమించి, మానవాళ్ళందరినీ ప్రేమించి ఆయన అందరి కొరకు, బైబిల్ ఏమంటుందంటే లోక పాపముల కొరకు, లోక పాపములను విమోచించడానికి ఈ లోకములో పుట్టినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎందుకు ఈ కుమారుడు పుట్టినాడు? ఎందుకు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు? ఎందుకు దేవాది దేవుడు మానవ స్వరూపములో జన్మించవలసినదంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ అంటా ఉంది వారి పాపముల నుండి రక్షించడానికి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, పాపమునకు వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపము చాలా భయంకరమైనది. పాపము మనిషిని శిక్షిస్తూ ఉంది. పాపము మనిషిని నరకానికి తీసుకెళ్తా ఉంది. ఏ విధంగా మనిషి నెలంతా కష్టపడి జీతాన్ని సంపాదిస్తాడో అదే విధంగా దేవుడు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితము ద్వారా, దేవుని బిడ్డలారా, ఈ జీవితము ద్వారా మనం ఏ విధంగా జీవించినము, ఏ విధంగా బ్రతికినము, ఏ విధంగా మన పనులు, మన క్రియలు ఉన్నాయో ఈ జీవితం తర్వాత ఆ క్రియలన్నిటికీ కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మనము చేసిన ప్రతి పాపమును బట్టి, మనము చేసిన ప్రతి తప్పును బట్టి మనిషి శిక్షింపబోతూ ఉన్నాడు. ఆ శిక్ష ఏంటంటే మరణము. ఈ మరణం ఏంటంటే నరకము. అంటే మనిషి పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకానికి వెళ్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, వనపర్తి వాసులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనిషి తనకిష్టం వచ్చినట్టుగా జీవించి, మనిషి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికి చనిపోయిన తర్వాత మోక్షానికి పోతాడు అనుకోవడము అది సరైన
ఆలోచన కాదు. ఎందుకంటే మనిషి జీవితాన్ని ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు మనిషి జీవితాన్ని బట్టి మరి ఆ జీవితాన్ని బట్టి తీర్పు తీర్చబోతుందని వాక్యం సెలవుస్తూ ఉంది. అయితే పాపము మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నరకానికి తీసుకువెళ్తా ఉంది. అందరూ బైబిల్ ఏమంటుందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవుస్తూ ఉంది. కాబట్టి పాపము మనిషిలో ఉన్నంత వరకు కూడా ఆ మనిషి పాపములో చనిపోతే నరకానికి పోతాడు. ఎందుకంటే పాపపు శిక్ష మరణము, అది నరకము, అది నిత్యము నరకంలోనికి నడిపిస్తుందని వాక్యం సెలవుస్తోంది. ఈ పాపాన్ని ఎవరు కూడా తీసివేసుకోలేరు. పాపాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. మన బట్టలకు మసి అంటుతే, మన బట్టలు మైలైతే రక్తంతో మనము సబ్బుతో మనం కడుక్కుంటాం. అయితే పాపము హృదయంలో ఉన్నది, రక్తంలో ఉన్నది. ఆ పాపాన్ని తీసివేయాలంటే దేవుని బిడ్డలారా ఏ సబ్బు కూడా తీసివేయదు. ఏ సబ్బు మన హృదయంలో ఉన్న రక్తాన్ని శుద్ధీకరించదు, హృదయంలో ఉన్న పాపపు క్రియలను శుద్ధీకరించదు. పాపము పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తమే అవసరం. పాపము పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తం అవసరము. బైబిల్ అంటా ఉంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పాపంతో ఉన్నారు. కాబట్టి నేను కూడా పాపినే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాపే. నువ్వు వచ్చి పాస్టర్ గారు నన్ను క్షమించమంటే నేను నిన్ను క్షమించలేను, ఎందుకంటే నేను కూడా పాపినే. మనందరూ పాపాలను క్షమించేది దేవాది దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేనివాడు, ఆయన ఏ కపటం లేనివాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడే పాపిని క్షమించగలడు, పాపాన్ని తీసివేయగలడు. అయితే ఈ పాపాన్ని తీసివేయడానికి, పాపం నుండి విమోచించడానికి దేవుడు మానవ స్వరూపం ధరించి ఈ లోకానికి ఒక కుమారునిగా వచ్చి ఆయన దేవుని బిడ్డలారా ఒక మాదిరికరమైన పరిశుద్ధమైన జీవితం, ఏ పాపము లేని జీవితం జీవించి కలువరి సిలువలో అందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచినాడు. ఆయన కాచిన పవిత్రమైన రక్తము చేత ప్రతి పాపము కడిగివేయబడతా ఉంది. మన రక్తంలో ఉన్న పాపము ఆ రక్తము చేత కడిగివేయబడతా ఉంది. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, బైబిల్ ఏమంటుందంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు గ్రీకు దేశస్తులైనా, వాళ్ళు యూదులైనా, వారు ఎవరైనా సరే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమింపబడి వారు మోక్షానికి వెళ్తారని వాక్యం సెలవిస్తోంది. పాపము క్షమింపబడకపోతే మోక్షానికి మార్గం లేదు. పాపము క్షమింపబడకపోతే ఎవరు కూడా మోక్షం చేరలేరు. కాబట్టి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసయ్య నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి పరలోక రాజ్యానికి ఎవరు కూడా రాలేరు, తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. కాబట్టి మనిషి పాపాలను క్షమించి పవిత్రపరిచి ఆ పాపం నుండి వచ్చే శిక్ష నుండి, నరకం నుండి రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి బైబిల్ అంటా ఉంది ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తన యందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చును అని వాక్యం సెలవుస్తాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు బైబిల్ అంటా ఉంది చనిపోయినను బ్రతికి మళ్ళీ ఎన్నడూ కూడా చనిపోడు. కాబట్టి దేవుని బిడ్డలారా బైబిల్ సెలవుస్తా ఉంది పాపమును బట్టి మనం నశించకూడదు, పాపమును బట్టి మనం నరకానికి వెళ్ళకూడదు. దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచింది, ఆ మార్గమే యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను నమ్మి వేడాలి, ఆయనకి ఏమి ఇచ్చే అవసరం లేదు. హృదయంలో నమ్ముకుంటే చాలు. దేవుడు మనం తయారు చేసిండు, మనము దేవుని తయారు చేయలేము. ఆయన తయారు చేసిన హృదయంలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉండు. ఆయనకు హృదయం ఇస్తే చాలు, ఆయన హృదయంలో నమ్ముకుంటే చాలు. నీ హృదయంలోకి ఆయన వచ్చి నీ పాపాలు క్షమించి ఆయన రక్షిస్తాడు. దేవుడు అతి కృప, గ్రహించడానికి కృప దేవుడు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో వాక్య వెలుగులో జేవియర్ సార్ ప్రార్థన చేసిన తర్వాత పాట పాడుకుందాం అందరం కలిసి. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి,
మహాగణుడైనటువంటి మా రక్షక, నీ యొక్క పరిశుద్ధమైన ప్రేమను బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వనపర్తి పట్టణం కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. నీ యొక్క బిడ్డలందరూ కూడా రక్షణ పొందాలని ఆశపడుతూ ఉంటున్నాం నాయన. నీ యొక్క చిత్త ప్రకారంగా వారి యొక్క నీ యొక్క రక్షణ వార్తను ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి స్తుతి స్తోత్రములు నాయన. ప్రభు యొక్క వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ ప్రతి బిడ్డ కూడా నేను సొంత రక్షణను అంగీకరించి నీ యందు ప్రభు విశ్వాసం ఉంచే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం నాయన. ఈ యొక్క వనపర్తి పట్టణంలో రకరకాల ప్రజలు జీవిస్తుంటున్నారు. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మీ యొక్క లేఖనంలో చెప్పిన విధంగా ప్రభువా, నీవు లోకానికి రక్షకుడు నాయన. కేవలం మాకు మాత్రమే కాకుండా లోకం యొక్క రక్షణ కొరకు ప్రభువా, ఈ లోకంలో కన్యమరే గర్భమును జన్మించి లోకంలో ఉన్న ప్రతి ప్రాప్తిని పరలోకంలోకి చేర్చాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రభువా, దేవుని యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపిన విధానం కూడానే వందనాలైనా. మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభువా. మేము నమ్మిన మరి ప్రభా రక్షణ ఏదైతే ఉందో అవి యొక్క ప్రజలందరూ కూడా తెలియజెప్పే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలైనా. ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ ద్వారా మాత్రమే రక్షణ ఉందని విశ్వసిస్తున్నాం. నీ ఒక్కడివే మార్గం నాయన. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పావు నాయన. నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొక్క రాడిని కూడా ప్రభుని యొక్క వాక్యంలో చెప్పిన విధంగా మీరు మాత్రమే పరలోకానికి మార్గం అని ప్రతి బిడ్డ కూడా విశ్వసించి నీ యందు నిరీక్షణ కలిగి బ్రతికే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం నాయన. ఈ కార్యం తలపెట్టిన కార్యవర్గం అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో వారినందరినీ కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకోమని క్రీస్తునాథుని పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.